హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. కొత్త కొత్త రుచులకి కేర్ ఆఫ్ అడ్రస్ వాట్ ఏ టేస్ట్. మరి ఈ రోజు రెండు కొత్త రుచులను రెసిపీస్ని నేర్చుకోవడానికి మనం వచ్చేసాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ ఈరోజు మనకి షెఫ్ ఎలాంటి కొత్త రుచులను చూపించబోతున్నారు చూద్దామా? లెట్స్ మూవ్. హాయ్ పండు గారు. హాయ్ అండి. ఏంటి ఈరోజు మా వాట్ ఏ టేస్ట్ ప్రేక్షకులకి మీరు ఏం డిషెస్ చేసి చూపించబోతున్నారు? సిమ్లా కోడికూర అండి. సిమ్లా కోడికూర. అవునండి. ఓకే, సో సిమ్లా కోడికూర వినడానికి అయితే కొంచెం కొత్తగా ఉంది, చూద్దాం. మరి ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఫస్ట్ డిష్ వచ్చేసి సిమ్లా కోడికూర. సో పండు గారు, మరి సిమ్లా కోడికూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? చికెన్, ఆయిల్, క్యాప్సికమ్, హోల్ గరం మసాలా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపత్తా, గ్రీన్ చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, లెమన్, సాల్ట్, నువ్వులు. సో సిమ్లా చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి పండు గారు? సిమ్లా చికెన్, అసలు యాక్చువల్గా సిమ్లా చికెన్ ఏంటి నాకు అర్థం కాలేదు. సిమ్లా అంటే మనకి క్యాప్సికమ్ ఏదైతే వాడతామో రెగ్యులర్గా కాకుండా మనకి ప్రతిరోజు చికెన్ కర్రీ అంటే ఒకటే స్టైల్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మనకి వెజిటేబుల్లో కూడా వెజిటేబుల్ యాడ్ చేసుకొని కూడా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిలోనే చేసిన వాటిలో సిమ్లా చికెన్ కర్రీ ఒకటి, సిమ్లా కోడికూర. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటో నాకు చూపించండి, ఏం చేయాలి? ఇప్పుడు మరి కర్రీ కాబట్టి డైరెక్ట్గా మనం కర్రీ చేసేద్దామండి. ఒక మనం ఈ లోపు పొయ్యి వెలిగించుకుందాం. ఓకే అండి, మనకి కడాయి పెట్టేసుకుందాం. ఓకే, దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఓకే, దీనిలో మనం కొద్దిగా లైట్గా హోల్ గరం మసాలా అండి. హోల్ గరం మనకు కొద్దిగా సాజీరా, చెక్క, లవంగా మూడే వేసుకుంటున్నాం. ఇలాచి అనేది వాడలేదు మనం. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు. ఓకే, అంతే ఎక్కువ వేసుకోకలేదు, జస్ట్ లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేసుకుందామండి. ఓకే, ఇప్పుడు దీనిలో ఆనియన్, గ్రీన్ చిల్లీస్, ఓకే, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కర్రీ లీవ్స్. ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఇది కర్రీ కదా, మంచిగా మనం కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఈ కర్రీ అంటే మనకి రైస్ లో నుంచుకునే కర్రీయా లేకపోతే రైస్ లోకి బాగుంటుందండి, రోటీలోకి బాగుంటుంది, ఎలా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సౌత్ ఇండియన్ డిషెస్ అనగానే మనకి ఇంట్లో చేసుకునే ఏ కర్రీలోనైనా సరే కంపల్సరీగా గ్రీన్ చిల్లీ, కరివేపత్తా ఉంటే అప్పుడు మనకి ఆ లుక్ వచ్చేసింది, ఎస్ ఇది సౌత్ ఇండియన్ డిష్ అని చెప్పేసి. అవును. యా, ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా అల్లం పేస్ట్. ఓకే, ఇప్పుడు దీనిలో మనం కొంచెం చికెన్ వేసుకున్నాము. ఓకే, చికెన్ అదేంటి బోన్లెస్ చికెన్ విత్ బోన్ అయినా? బోన్ అండి, విత్ బోన్ అండి. విత్ బోన్. ఓకే, అంటే ఇంత పీసెస్ తరుక్కోవాలా దీనికి కంపల్సరీగా? మనకి యాక్చువల్గా ఇంట్లో వేసేది మన కర్రీ కర్రీ స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీస్లో మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి చికెన్ లో ముందు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసి తర్వాత మనకి ఎక్కువగా వాటర్ పట్టకుండా ఎంత కావాలంత పోసుకుంటే సరిపోతుంది. ఓకే, కొద్దిగా ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకున్నామండి. వాటర్ యాడ్ చేస్తున్నాం అంటే ఏంటి, ఇది గ్రేవీ టైప్ లో ఉంటుందా లేకపోతే? గ్రేవీ టైప్ వస్తుంది. చాలా ఓకే అండి. సో అంటే ఇప్పుడు ఈ వాటర్లో చికెన్ అనేది మనకి బాయిల్ అవ్వాలా? బాయిల్ అవుతుందండి. మన ఈ వాటర్ కొద్దిగా దగ్గరికి అయిపోయేదాకా చికెన్ బాయిల్ చేసుకుంటే ఈ లోపు మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. తర్వాత మనకి గ్రేవీస్ మనకి ఏం కావాలో అది కూడా వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని మూత ఏమైనా అంటే లిడ్ ఏమైనా పెట్టుకుందామా, ఆరెల్స్ అవసరం లేదా? అవసరం లేదండి, మనకి ఆల్రెడీ మనం తీసుకున్న చికెన్ కూడా చాలా సాఫ్ట్ చికెన్ కాబట్టి మనకి సరిపోతుంది. సో లిడ్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ చికెన్ కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం తొందరగా బాయిల్ అయిపోతుంది. అండ్ మామూలుగా ఇప్పుడు ఇది చికెన్ అంటే మనకి ఇలాంటి ప్రాసెస్ కదంటే మీరు ఎప్పుడు అంటూ ఉంటారు దానికి ప్రాసెస్ సపరేట్గానే ఉంటుంది అని. మేబీ ఒకవేళ ఇదే ప్రాసెస్లో మనం ఇంకేదైనా నాన్ వెజ్ ది యూజ్ చేసుకోవచ్చా, ఆర్ ఎల్స్ యూజ్ చేసుకోలేమంటారా? నాన్ వెజ్ అనేది
ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క టైప్లో ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాము కాబట్టి చికెన్కి మన సిమ్లా అన్నాం దీనికి ఇలా చేస్తేనే దీని ప్రాసెస్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది కాబట్టి సరిపోతుందండి. ఒక్కొక్క దానికి మనం దీనికి సిమ్లా ఏదైతే మనం ముందుగా సిమ్లాని కొద్దిగా ఫ్రై చేసుకొని దానిలో కొద్దిగా నువ్వులు 2 గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఓకే, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నారు అంటే క్యాప్సికమ్ ఏదైతే ఉంటుందో క్యాప్సికమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో ఫ్రై చేసుకొని గ్రీన్ చిల్లీస్ అంటే మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ వేసుకొని దాంట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనం ఒక బౌల్లో పెట్టుకుంటే ఇది మనం దీంట్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. యా, అంటే ఆయిల్లోనే వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఆయిల్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. లైట్గా ఆయిల్ వేసుకుంటే అనేది బాగుంటుంది, ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో అంటే దీనికి సిమ్లా చికెన్ అనే పేరే ఎందుకు పెట్టారు? సిమ్లా చికెన్ అని సిమ్లా అంటే మనం ఏదైతే క్యాప్సికమ్ వాడతాం క్యాప్సికమ్ని సిమ్లా అని కూడా పిలుస్తాం కాబట్టి దాంతోనే చేస్తున్నాం కాబట్టి మనకి సిమ్లా చికెన్. ఓకే, అంటే బేసిక్గా చికెన్ మీరు అన్నట్టుగా మనం ఎక్కువ నాన్ వెజ్లో టొమాటోస్ ఎక్కువ యూజ్ చేస్తాము, ఆనియన్స్ ఇవన్నీ కంపల్సరీ యూజ్ చేస్తాం. బట్ ఈ రెండు యూజ్ చేయకుండా ఓన్లీ క్యాప్సికమే యూజ్ బాయిల్డ్ అయిపోయిందండి. ఓకే, దీనిలో మనం కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసేద్దామండి. ఓకే, అంటే గ్రీన్ చిల్లీస్ ని కూడా డైరెక్ట్ గా పేస్ట్ చేసేసారా లేకపోతే వాటిని కూడా కొంచెం ఆయిల్ లో వేసి ఫ్రై చేసి పేస్ట్ చేసారా? గ్రీన్ చిల్లీ కూడా మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పచ్చి అనేది కొట్టొద్దండి. అట్లా మనం పేస్ట్ కొట్టుకునే ముందు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని లైట్ సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే మనకి ఆ గ్రీనిష్ అయితే ఏదైతే ఉంటుందో అది అనేది మనకి పోకుండా పచ్చి పచ్చిగా రాకుండా ఆ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే ఓకే, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసినాము. ఓకే, గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే ఇప్పుడు మనకి ఈ డిష్ అనేది స్పైసీగా ఉంటుందా? స్పైసీగా ఉంటుందండి, మరి ఎక్కువ స్పైసీగా ఉండదు, మళ్ళీ అలానే మనం బాగుంటుంది, చట్పట్ అన్నట్టు ఉంటుంది. ఓకే అండి, మనకి చికెన్ బాయిల్ అయిపోయింది కంటే ముందుగా మనం చేసి పెట్టుకున్న సిమ్లాకి ఇది పేస్ట్ వేసేది. సో ఇది ఎక్కువ వేసుకుంటాం. అవునండి, ఆ గ్రేవీ అనేది మనం ఆనియన్ ఏదైతే వేసినామో దాంతో మనకి సిమ్లా దాంతోనే గ్రేవీ రావాలి కాబట్టి మనకి ఆ గ్రీనిష్ రావాలి కాబట్టి దీనిలో మనం ముందుగా చేసుకున్న నువ్వులు క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో మంచి యాక్చువల్గా మీరు ఆ పేస్ట్ ఏదైతే చేశారో అది ఇక్కడ జస్ట్ ఇట్లా ఇట్లా వేయంగానే మంచి స్మెల్ వచ్చింది, సూపర్గా, దాని ఫ్రేగ్రెన్స్ బాగుంది. అవును, మొత్తం అంతా కూడా మనకి గ్రీనిష్ వచ్చింది అనమాట. గ్రీనిష్ వచ్చిందండి ఇది. ఇప్పుడు దీనికి మనం ఏదైతే ఇప్పుడు సిమ్లా వేసిన పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ మనం దీనిలో ఆ ముక్కలకు పట్టుకునేంత మటుకు కొద్ది దగ్గరగా అయ్యేంత మటుకు ఫ్రై చేసుకున్నాం. ఓకే, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, దీనిలో ఇప్పుడు మనం లైట్గా లెమన్ వేద్దామని లెమన్ పిండుకున్నాం. ఓకే ఓకే, లైట్గా గరం మసాలా వాడున్నామని లైట్గా గరం మసాలా ఓకే, లైట్గా కొద్దిగా గరం మసాలాని. ఓకే, గరం మసాలా. సో గరం మసాలా పడితే గానీ కొన్నిటికి ఆ టేస్ట్ అనేది నాన్ వెజ్ అనగానే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి చూస్తుంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది కదా. ఇంకొంచెం ఏమైనా వాటర్ మనం ఏమైనా పోసుకోవాలి లేకపోతే అయిపోయింది అంటారా? మనకి అయిపోయిందండి ఆల్మోస్ట్ దీనిలో. ఓకే, ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకుంటున్నాం. సో అంటే ఇంకా మనకి కొంచెం ఏమైనా టైం పడుతుందా, వాటర్ ఏమైనా పోసుకోవాల్సి వస్తుందా లేదా అయిపోయిందా ఏంటి అసలు సంగతి? కొద్దిగా మనం గ్రేవీ చేసినాం కాబట్టి మన చికెన్ కూర చేసినాం కాబట్టి కొద్దిగా గ్రేవీ కావాలి, కొద్దిగా వాటర్ పోసుకుందామని. ఓకే, మనకి ఇప్పుడు ఏదైతే మనం వేసుకున్న క్యాప్సికమ్ ఏదైతే ఉందో ముక్కలు పట్టేసుకుంది, ముక్కలు పట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మనం దీన్ని కొద్దిగా లూజ్ చేసుకున్నాం కర్రీలాగా. చాలా ఓకే అండి, మనకి ఇంకొంచెం ఉడకాలి కదా, ఇది ఇంకొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. కానీ చికెన్లో అసలు నాన్ వెజ్లో ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా, బోల్డ్ అన్ని ఎన్ని చేసుకోవచ్చు అంటే అన్ని డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు కానీ అందరికీ తెలియదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది? మా వాచ్ టేస్ట్ ప్రోగ్రామ్ చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. సో పండుగారు ఏంటి ఇది ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది కదా మనకి వాటర్, ఇది లైట్గా ఇంకొంచెం దగ్గర పడాలా లేకపోతే అవసరం లేదండి? మనకి గ్రేవీ కాబట్టి సరిపోతుంది మనకి. ఓకే, ఇందాక మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, కొద్దిగా సాల్ట్ తక్కువ అవుతుంది. ఓకే ఓకే, సో సాల్ట్ యాడ్ చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 minute అలాగా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. యా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా చికెన్
సిమ్లా చికెన్ అయితే రెడీ అయిపోయింది. వావ్, మీరు అన్నట్టుగా యాక్చువల్లీ దీన్ని చూస్తేనే మనము ఏమంటారు రైస్ లో కూడా తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం రోటీస్ చపాతీస్ వీటిలో కూడా మనం తినొచ్చు అండి. దీనిలో మనం ఏది కూడా కాజు కానీ తర్వాత దీనిలో వేసే కసకసలు కానీ మనం ఇంట్లో రెగ్యులర్ వాడే ఐటమ్ కాకుండా ఒక డిఫరెంట్ ఉంటుందండి. కర్రీ కూడా చాలా మంచి బాగుంటుంది. ఓకే, అంటే పేస్ట్ కోసం మనం ఏమంటారు మీరు అన్నట్టుగా కాజు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా గ్రేవీ కోసం. అవునండి. సో అవి యూజ్ చేయకుండా మనం ఓన్లీ సిమ్లా తోటే పేస్ట్ చేసాం, యాక్చువల్లీ గ్రేవీ చేసాం. అవునండి, సిమ్లానే ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ఆ సిమ్లాతోనే చేసినాం. ఓకే ఓకే అండి, మనం దీనికి కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో ఫస్ట్ గార్నిష్ చేస్తున్నాను అనమాట. గ్రీన్గా ఉంది కాబట్టి మనకి సిమ్లా కాబట్టి గ్రీన్ చిల్లీతో. సో మొత్తం గ్రీన్స్తో మీరు గార్నిష్ చేస్తున్నారు అనమాట, గ్రీన్ లీవ్స్తో. అవునండి, కర్రీ లీఫ్ అండ్ అలాగే పచ్చిమిరపకాయ అండ్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, క్యారెట్. అసలు ఎంత బాగా ప్రిపేర్ చేస్తారండి ఇవన్నీ కూడా. ఇవన్నీ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది కదా. అవునండి, ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. సూపర్. ఓకే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. సిమ్లా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పేద్దాం ఫ్రెండ్స్. సిమ్లా చికెన్ కర్రీ బాగుంది కదా, మీకు కూడా నోరు ఊరుతుంది కదా. నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, అంటే నాట్ వెరీ స్పైసీగా లేదు, అలాంటి స్పైసీ తక్కువ, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా ఉంది సిమ్లా చికెన్. తప్పకుండా మీరు ట్రై చేయండి. పండుగరు అదిరిపోయిందండి, అదరగొట్టేశారు. చాలా 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 టేస్టీగా ఉంది.